ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థశాతికే శరణ్యే త్ర్యంబకే దేవి. గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం సిద్ధు తులసి. పైడిపాల గోత్రోద్భవస్య సిద్ధు నామధేయస్య తులసి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, ఇవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన దండలు. మీరు భార్యాభర్తలు కాబట్టి ఇవి మార్చుకుంటే శుభం కలుగుతుంది. అయితే ఇవ్వండి పంతులు గారు. దండలు మార్చుకుందాం తులసి. అదిలా ఇవ్వండి. తులసి, ఆయన చెప్పింది ఇలా మార్చుకోమని కాదు, ఒకరి మెడలో ఒకరు వేసుకోవాలి అని. ఓ సరే, ఇలా ఇవ్వండి. పర్లేదు, ఇవే మార్చుకుందాం. అంటే ఒకరి మెడలో ఒకరం వేసుకుందాం. మనసులో ఇంతలో చెంతనే వింతలా కాలమీలా కలిపే నిన్నీలా మౌనమే పలికిన మూగ మనసులా ఎందుకో ఇలా మనసులో ఇంతలో చింతనే వింతలా. హృదయ సీమలోకి ఉదయ భాను తేజం తరలి వచ్చినను నిదురలేపు తరుణం. కనుల తలుపు తెరిచి కలను స్వాగతించే మూగ మనసునే ముచ్చటించి సమయం. చినుకు కై లేచిన నదిని ముద్దాడగా మేఘమే మారెనా కరిగి జలధారగా. ఎందుకో ఇలా మనసులో పల ఇంతలో చింతనే వింతలా. ఇలా ఇవ్వు తులసి. ఏంటి తులసి, ఎందుకు నవ్వుతున్నావు? మీ బొట్టు వంకరగా ఉంది. అయితే సరిచేయచ్చు కదా, నవ్వడం ఎందుకు? సరే ఇలా రండి.
ఇప్పుడు బాగుంది, పదండి. పద. ఏంటి తులసి, పొద్దున్నే గుడికి రమ్మని కాల్ చేసావు? వదిన గురించి చెప్పాలన్నయ్య. వద్దు, తన గురించి నాకేం చెప్పదు. తన గురించి అయితే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. మీ చెల్లి చెప్పేది పూర్తిగా వినండి బావగారు. ఏం వినమంటారు? నన్ను కాదనుకుని వెళ్ళిపోయి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుందే కాకుండా వేరే వాళ్ళతో పెళ్లికి సిద్ధపడి నన్ను నట్టేట్లో ముంచిన దాని గురించి నేనెందుకు వినాలి? నేనెందుకు ఆలోచించాలి? అసలు నేను ఇక్కడికి రావడమే పెద్ద... నువ్వు తండ్రివి కాబోతున్నావు. కీర్తి ఇప్పుడు ప్రెగ్నెంట్ బావగారు. తులసి, బావ చెప్పేది నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? అవునన్నయ్య. నిజంగా మీరు చెప్పేది నిజమేనా? అందుకే కదా బావగారు నోరు తీపి చేస్తుంది. కంగ్రాచులేషన్స్ బావా. తులసి, పొద్దు పొద్దునే గుళ్ళో ఎంత శుభవార్త చెప్పారు మీరు. అన్నయ్య, ఈ విషయం నువ్విప్పుడే ఎవరికి చెప్పొద్దు. సరే, చెప్పను గాని నాకిప్పుడే ఇక్కడే కీర్తిని చూడాలనిపిస్తుంది. తులసి, కీర్తి ఎక్కడుంది? తులసి, ఇంతకీ తన మనసులో ఏముంది? నన్ను కలుస్తుందా? వదిననే నిన్ను చూడాలని అడిగిందన్నయ్య. అవునా? అయితే నేను ఇంకా ఆగలేను. పద తులసి, వెంటనే కీర్తి దగ్గరికి వెళ్దాం. తప్పకుండా కలుద్దు అన్నయ్య, కానీ ఇప్పుడు కాదు. అంటే ఇంకా రోజులు వారాలా? తులసి, ఇప్పుడు నా వల్ల కాదు తులసి. బావగారు, ప్లీజ్ బావగారు, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి. అన్నయ్య, రోజులు వారాలు ఏం కాదులే. గంటల్లోనే నువ్వు వదిన్ని కలుస్తావు, మాట్లాడుకుంటారు. నేను చెప్తున్నాను కదా. సరే, అయితే ఓకే తులసి, నువ్వు చెప్తే ఓకే. నేను తండ్రిని కాబోతున్నాను బావగారు. తులసి, నువ్వు అత్తవు కాబోతున్నావు.